యేసు ప్రభువారి కాలం నుంచే అపవాది అడ్డుపడుతూనే ఉన్నాడు. యేసు ప్రభువారికి అడ్డుపడ్డాడు, యేసు ప్రభువారి శిష్యులకి అడ్డుపడ్డాడు, ఇప్పటికీ కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు. ఎందుకని? లేఖనాల యొక్క భావము వాడికి అర్థమైంది, మానవులకి అర్థం కావట్లేదు. చూడండి, యేసు ప్రభువారిని అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు, ఆ తర్వాత శిష్యులను అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు, ఆ తర్వాత అసలు ఈ యేసు ప్రభు వారి మెసేజ్నే అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. ఈ లేఖనాల యొక్క భావం మనుషులకు తెలియకూడదు, వారెవరో వారికి తెలిస్తే వారు నా రాజ్యంలో నుంచి వెళ్ళిపోతారు అని అపవాది నిజముగా అడ్డుపడుతూ ఉన్నాడు. అపవాది మనమెవరో మనకు తెలియనీయకుండా చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరో మనకు తెలియనీయకుండా చేస్తూ ఉన్నాడు. మన యొక్క పొటెన్షియల్ అంటే మన యొక్క భవిష్యత్తు ఎంత అద్భుతమైనదో మనకు తెలియకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక రాంగ్ సువార్తను చెప్తాడు, మతాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక రాంగ్ సంస్థని ఏర్పాటు చేస్తాడు. అట్లా మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. మీరు అపవాది తంత్రములు ఎరుగుదురు కదా అంటాడు అపోస్తలుడైన పౌలు. అపవాది తంత్రములు మనకి తెలియకపోతే మనము అపవాది మాయలో పడిపోతాం. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అసలు ఏమీ అర్థం కాదు, అసలు అది శుభవార్త అని కూడా తెలియదు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అందరికీ కనబడకుండా వినబడకుండా ముందు చేశాడు, ఆ తర్వాత మెసేజ్ని మార్చేశాడు, ఆ తర్వాత వీళ్ళు వినేటట్టు లేరని చెప్పేసి యేసు ప్రభువారి చుట్టే ఒక మతం అల్లాడు. అంటే యేసు ప్రభువారిని వాడుకొనే మనుషులను మాయ చేస్తున్నాడు. ఇది ఎంత భయంకరమైన మోసమో అందరూ గమనించాలి. యేసు ప్రభు వారి చుట్టూ ఒక మతాన్ని అల్లి మానవులను దూరం చేయడం అంటే అది అద్భుతమైన విషయం కదా. అసలు మానవుల్ని ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడు కదా అంటున్నాను నేను. యేసు ప్రభు వారు ఎవరో తెలియనికుండా చేశాడండి. ఇప్పటికి కూడా యేసు ప్రభు వారు అంటే ఎవరో చాలా మందికి తెలియదండి. యేసు ప్రభువారు దేవుడు అంటున్నారు, దేవుడే అవతారం ఎత్తి వచ్చాడు అంటున్నారు, యేసు ప్రభువారిని కొలవాలంటున్నారు, పూజించాలంటున్నారు. అర్థం కాని పరిస్థితుల్లోకి మానవులందరినీ నెట్టేసింది అపవాది. ఏమాత్రము కూడా వాళ్ళు గ్రహించకుండా చేసేసింది. దానివల్ల లాభం ఏంటి? మనుషులు వారు దేవుడు నిర్ణయించిన భవిష్యత్తులోకి వెళ్ళలేరు. దేవుడు నిర్ణయించిన ఆనందకరమైన సంతోషకరమైన జీవితానికి వాళ్ళు వెళ్ళలేరు.